విద్యార్థులకు స్వాగతం. మనం టెట్ బయాలజీ 25వ భాగంలోకి ప్రవేశించాము. మరో 20 ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యరశ్మి సమక్షంలో మన శరీరంలోని ఏ పదార్థం విటమిన్ డిగా మారుతుంది? మనందరికీ తెలుసు, విటమిన్ డి అతి చౌకైన విటమిన్. సూర్యరశ్మి ఉంటే చాలు మనము స్వయంగా తయారు చేసుకోగలము. మరి సూర్యరశ్మి సమక్షంలో మన శరీరంలోని ఏ పదార్థం విటమిన్ డిగా మారుతుంది అంటే దీనికి జవాబు కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్. గ్లాసైటిస్ అనే వ్యాధి ఏ బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? గ్లాసైటిస్ అనే వ్యాధి రైబోఫ్లావిన్ విటమిన్ లోపం వల్ల ఏర్పడుతుంది. గ్లాసైటిస్, గ్లాస అంటే నాలుక వాచి ఎర్రగా మారుతుంది. ఈ వ్యాధి లక్షణం అది. గ్లాసైటిస్ అనే వ్యాధి రైబోఫ్లావిన్ విటమిన్ లోపించడం వల్ల కలుగుతుంది. ఈ క్రింది విటమిన్లలో ఏ విటమిన్ను కేవలం జంతు సంబంధ ఆహారాలలో మాత్రమే లభిస్తుంది? ఏ విటమిన్ జంతు సంబంధ ఆహారంలో మాత్రమే లభిస్తుంది? దీనికి జవాబు విటమిన్ డి. సూర్యరశ్మి నుంచి వస్తుంది, అంటే మనం తయారు చేసుకోగలము సూర్యరశ్మి అందుబాటులో ఉంటే. అదేవిధంగా వేరే రకంగా ఆహారంలో తీసుకోవాలి అంటే వృక్ష సంబంధ ఆహారాల్లో ఇది లభించదు. చేప యొక్క కాలేయ నూనెల్లో విటమిన్ డి లభిస్తుంది. కాడ్ చేప అని ఒక చేప ఉంది. ఆ కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జంతు సంబంధ ఆహారంలో మాత్రమే లభించే విటమిన్ ఏది అంటే విటమిన్ డి అని రాయాలి. ఆస్గార్బిక్ ఆమ్లం అనే రసాయనిక నామం కలిగిన విటమిన్ ఏది? విటమిన్ సి. విటమిన్ సి యొక్క టెక్నికల్ నేమ్, కెమికల్ నేమ్, రసాయనిక నామం ఆస్గార్బిక్ ఆమ్లం. స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? దీనికి ఆన్సర్ కూడా విటమిన్ సినే. అందుకే విటమిన్ సిని యాంటీ స్కార్బ్యూటిక్ విటమిన్ అని వ్యవహరిస్తారు. ఎందుకంటే స్కర్వీ వ్యాధిని ఇది నియంత్రిస్తూ ఉంది కాబట్టి దీన్ని యాంటీ స్కార్బ్యూటిక్ విటమిన్ అని కూడా దీనిని వ్యవహరిస్తున్నాం. పుల్లని పళ్ళలో అధికంగా లభించే విటమిన్ ఏది? దీనికి జవాబు కూడా విటమిన్ సినే. సిట్రస్ ఫలాలు, నిమ్మ, చీని, బత్తాయి, నారింజ, కమల ఇలాంటి పళ్ళల్లో ఎక్కువగా లభించే విటమిన్ ఏది అంటే విటమిన్ సి ఆన్సర్ అవుతుంది. పెర్నీషియస్ అనీమియా అనే ఆరోగ్య సమస్య ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? సయనోకోబాలమైన్. దీనికే మరో పేరు విటమిన్ బి12. విటమిన్ బి12 లోపిస్తే పెర్నీషియస్ అనీమియా వస్తుంది. పురుషుల్లో వ్యంధత్వ సమస్య ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? వ్యంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ లేదా స్టెరిలిటీ అంటుంటారు. ఆ స్టెరిలిటీ అనే సమస్య లేదా వ్యంధత్వ సమస్య ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ ఈ లోపం వల్ల వస్తుంది. అందుకే విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా వ్యవహరిస్తారు. విటమిన్ ఈకే ఇంకొక పేరు యాంటీ స్టెరిలిటీ విటమిన్. పెల్లగ్రా అనే వ్యాధి ఏ బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? నియాసిన్. నియాసిన్ అనే విటమిన్ లోపిస్తే పెల్లగ్రా వ్యాధి వస్తుంది. బెరీ అనే వ్యాధి ఏ బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? దీనికి ఆన్సర్ థయామిన్. క్రింది వాటిలో ఏ విటమిన్ను రక్తస్కందన సహాయక విటమిన్ అంటారు? విటమిన్ కే అనేది రక్తస్కందనానికి ఉపయోగపడుతుంది. దానికే ఇంకొక పేరు ఫిల్లోక్వినోన్. ఫిల్లోక్వినోన్. క్రింది వాటిలో ఏ విటమిన్ను రక్తస్కందన సహాయ విటమిన్ అంటారు అంటే ఫిల్లోక్వినోన్ను రక్తస్కందన సహాయ విటమిన్ అని వ్యవహరిస్తారు. యాంటీ జిరాప్థాల్మిక్ విటమిన్ అని ఏ విటమిన్ను అంటారు? జిరాప్థాల్మీ అనేది కంటిపాప తడారి ఎడారిలాగా మారిపోతే, అంటే తడి ఆరిపోయి తడారి ఎడారిలాగా మారిపోతే కంటిపాప
దాన్ని జిరాప్తాల్మియా అంటారు. జీరో అంటే ఎడారి, ఆప్తాల్మియా అంటే కన్ను. ఈ జిరాప్తాల్మియా వ్యాధి ఎందుకు వస్తుందంటే అశ్రుగ్రంథులు సరిగా పనిచేయకుంటే ఈ వ్యాధి వస్తుంది. అశ్రుగ్రంథులు పనిచేయాలి అంటే విటమిన్ ఏ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అశ్రుగ్రంథుల పనితీరుకు కావలసిన విటమిన్ ఏది అంటే ఏ. ఎప్పుడైతే విటమిన్ ఏ లోపిస్తుందో అప్పుడు అశ్రుగ్రంథులు అశ్రువులని అంటే టీయర్స్ని స్రవించవు సరిగ్గా. తద్వారా కంటిపాప ఎండిపోయి తడారిపోయి ఈ వ్యాధి జిరాప్తాల్మియా అనే వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ తీసుకుంటే ఈ వ్యాధి రాదు. కాబట్టి విటమిన్ ఏ జిరాప్తాల్మియా వ్యాధిని నివారిస్తూ ఉంది. కాబట్టి విటమిన్ ఏని యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్ అంటారు. యాంటీ జిరాప్తాల్మిక్ విటమిన్ అని వ్యవహరిస్తారు దేన్ని, విటమిన్ ఏని. ఫోటోఫోబియా అనే వ్యాధి ఏ బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఫోటో అంటే కాంతి, అంటే కాంతిని చూడడానికి వీళ్ళు ఇబ్బంది పడతారు ఫోటోఫోబియా వ్యాధిగ్రస్తులు. ఈ ఫోటోఫోబియా వ్యాధి ఏ విటమిన్ లోపిస్తే వస్తుంది అంటే రైబోఫ్లావిన్ విటమిన్ లోపిస్తే వస్తుంది. విటమిన్ ఈకు గల మరో పేరు టోకోఫెరాల్. విటమిన్ ఈకి ఉన్న రసాయన నామం ఇది. విటమిన్ ఈకు గల మరో పేరు టోకోఫెరాల్. పాదాల పగుళ్ళు అనే ఆరోగ్య సమస్య ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ప్యాంటోథనిక్ ఆమ్లం లోపం వల్ల కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యాంటోథనిక్ ఆమ్లం లోపిస్తే పాదాలు పగలడమే కాదు, తల మీద కేశాలు కూడా, వెంట్రుకలు కూడా చిన్న వయస్సులోనే తెల్లగా అయిపోతాయి. దిస్ ఈస్ కాల్డ్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. Premature graying of hair is caused due to the deficiency of this particular vitamin called pantothenic acid. తెలుగులో ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్నే బాల నెరుపు అంటారు. పాదాల పగుళ్ళు, బాల నెరుపు ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్యాంటోథనిక్ ఆమ్లం లోపించడం వల్ల వస్తాయి. డి విటమిన్కు గల మరో పేరు ఏమి? కాల్సిఫెరాల్. డి విటమిన్కు రసాయన నామం లేదా మరో పేరు కాల్సిఫెరాల్. ఈ క్రింది విటమిన్లలో ఏ విటమిన్ను ఫిల్లోక్వినాన్ అని కూడా అంటారు? విటమిన్ కేని ఫిల్లోక్వినాన్ అని కూడా అంటారు. ఇక్కడ వృక్ష సంబంధ పదార్థాల నుంచి విటమిన్ కేను తీస్తే దాన్ని ఫిల్లోక్వినాన్ అంటారు. జంతు సంబంధ పదార్థాల నుంచి విటమిన్ కే లభిస్తే దాన్ని నాఫ్తోక్వినాన్ అని వ్యవహరిస్తారు. ఫిల్లోక్వినాన్ అనేది వృక్ష సంబంధంగా ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి విటమిన్ కే. ఫిల్లో అంటే ఆకు అని అర్థం, లీఫ్ అని అర్థం. సో ఫిల్లోక్వినోన్ అనేది దేని యొక్క రసాయన నామం అంటే విటమిన్ కే యొక్క రసాయన నామం. జంతు వృక్ష సంబంధ ఏ ఆహారంలోనూ లభించని విటమిన్ ఏది? సైనోకోబాలమైన్. ఇంతకుముందే చెప్పాము, సైనోకోబాలమైన్కు మరో పేరు B12. దీనిని మన పేగులో ఉండే బ్యాక్టీరియానే, సహజీవన బ్యాక్టీరియానే దీన్ని తయారు చేసుకుంటాయి. ప్రతి వ్యక్తి పేగులో కూడా, అంటే ఇంటెస్టినల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఇంటెస్టినల్ బ్యాక్టీరియా ఈ విటమిన్ B12ని, సైనోకోబాలమైన్ని తయారు చేస్తుంది. అందుకే మనం యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు మనకు విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే ఆ యాంటీబయాటిక్స్ ఇలాంటి బి విటమిన్ను లేదా సైనోకోబాలమైన్ను తయారు చేసే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. యాంటీబయాటిక్స్కు ఇది మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనే తేడా ఉండదు. నల్లితో పాటు మంచానికి కట్టెదెబ్బలని, ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాతో పాటుగా యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్స్ వేసుకుంటే చనిపోతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఇంటెస్టినల్ బ్యాక్టీరియా విల్ ఆల్సో బి కిల్డ్. సో బికాజ్ యాంటీబయాటిక్స్ హ్యావ్ కిల్డ్ ద ఇంటెస్టినల్ బ్యాక్టీరియా దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్, దట్ పర్సన్ మే సఫర్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీ. సో యాంటీబయాటిక్ థెరపీ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ విటమిన్ థెరపీ. అంటే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా దాంతో పాటుగా విటమిన్ టాబ్లెట్స్ కూడా డాక్టర్స్ ఇవ్వడానికి ఇదో కారణం. స్త్రీలలో గర్భస్రావ సమస్య ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? విటమిన్ ఈ లోపం వల్ల కలుగుతుంది. కానీ దీన్ని ఎలుకల్లో నిరూపించినారు కానీ మానవుల్లో ఇంకా నిరూపించలేదు. బట్ దిస్ ఇస్ ఎ హైపోథెసిస్. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు కదా, ఈ అవకాశం ఉంది అని చెప్పడానికే
దీన్ని తయారు చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలలో గర్భస్రావ సమస్య అంటే అబార్షన్స్ అంటారు. ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటే విటమిన్ ఈ లోపం వల్ల కలుగుతుంది. నాడీ సంబంధ సమస్యలు ఏ-బి కాంప్లెక్స్ విటమిన్ లోపం వల్ల ఏర్పడతాయి. బయోటిన్ నాడీ సంబంధ రుగ్మతలు బయోటిన్ విటమిన్ లోపం వల్ల కలుగుతాయి. సో ఈరోజు క్లాస్లో చాలా ముఖ్యమైన బిట్స్ మనం నేర్చుకోగలిగినాము. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.